వెజ్ ఓట్స్ ఆమ్లెట్. ఓకే, సో వెజ్ ఓట్స్ ఆమ్లెట్. సో నిజంగానే చాలామంది ఆమ్లెట్ అంటే మనం ఎగ్స్తో చేసుకుంటున్నాం. వెజ్ వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఓట్స్ యూస్ చేస్తుంటాం. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో వెజ్ ఓట్స్ ఆమ్లెట్లో యూజువల్గా ఓట్స్ అనేవి ఉంటాయి, శనగపిండితో చేసుకుంటున్నాం అనమాట. కొద్దిగా సూజీ అంటే రవ్వ కూడా తీసుకోవచ్చు. ఇంకా అన్ని వెజిటబుల్స్, దాంతోపాటు ఆనియన్స్, ఇవన్నీ రెగ్యులర్గా మనం నార్మల్గా ఆమ్లెట్కి ఏం యూస్ చేస్తాము, మసాలా ఆమ్లెట్కి ఆ కైండ్లో తీసుకోవచ్చు. అవును. సో అదేంటి మరి? అది పెరుగు, ఇది వచ్చేసి బేసన్, ఓట్స్ పౌడర్, సుజీ రవ్వ. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో ముందుగా మిక్సింగ్ బౌల్, అలాగే ఒక స్పూన్ ముందుగా శనగపిండి, ఓకే, అలాగే ఓట్స్ పిండి, కొంచెం సుజీ రవ్వ, కొంచెం సాల్ట్, ఇందులోనే కొంచెం పసుపు కూడా, కొంచెం ఫ్రూట్ సాల్ట్ కూడా, ఓకే, చిల్లీ ఫ్లేక్స్. సో ఫస్ట్ ఈ డ్రై పౌడర్స్ అన్నీ కూడా మిక్స్ చేసేసుకుందాం. సో ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఫ్రూట్స్ అనేది వాళ్ళు ప్రిఫర్ చేస్తూ ఉండాలి? సో ఫ్రూట్స్లో వచ్చేసి అన్నీ ప్రిఫర్ చేయొచ్చు. మెయిన్గా వాటర్ కంటెంట్ ఉన్నది ఎక్కువగా ప్రిఫర్ చేస్తే కొంచెం ఫ్యాట్ కట్ డౌన్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ పపాయ కానీ, వాటర్ మిలన్ కానీ, యాపిల్ కానీ, మస్క్ మిలన్ కానీ, ఇలాంటి ఫ్రూట్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేస్తాం. సో పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ఏం యాడ్ చేస్తుంది? ఇందులోనే వెజ్జెస్ కూడా యాడ్ చేసేద్దాం. ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత టమాటో ముక్కలు, నెక్స్ట్ పచ్చిమిర్చి, ఓకే, ఆ తర్వాత క్యారెట్ తురుము కూడా, నెక్స్ట్ గ్రీన్ క్యాప్సికమ్. సో చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది మనకి, ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో ఒక్కటైతే సరిపోతుంది. ఒక ఆమ్లెట్ అయితే మోర్ దెన్ ఎనఫ్ అందరికి. కొంచెం జీరా కూడా. సో ఆల్రెడీ ఉప్పు అవన్నీ మనం ముందే వేసుకున్నాము, పర్ఫెక్ట్గా మిక్స్ చేయాలి. కొద్దిగా వాటర్ వేసుకున్నాము. పెరుగుతో చేసుకుంటున్నాం మనం ఇక్కడ. ఓకే, సో కర్డ్ వేసుకుంటున్నాం. కర్డ్లోనే కొన్ని వాటర్ మిక్స్ చేయాలి. కొన్ని వాటర్. సో మీరు ప్యాన్ హీట్ చేసేయండి. ఓకే, సో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఓకే, సో సరిపోతుందా? సరిపోతుంది. మనం ఇంకా ఆమ్లెట్లా వేసేస్తాం. ఓకే, సో హ్యాపీగా మంచి ఫిల్లింగ్ లాగా అనిపిస్తుంది యాక్చువల్లీ. కొంచెం థిక్గా ఉంటే కూడా బెటర్ కదా మనకు. లైట్గా ఆయిల్ పైన కూడా వేసుకుందాం. సో యూజువల్గా అంటే ఫ్యాటీ లివర్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి యాక్చువల్గా? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆల్కహాల్ అయితే చాలా మేజర్ కాంప్లికేషన్. సో ఆల్కహాల్ ఎవరైతే తీసుకుంటారో అది ఫస్ట్ ఆపేసేయాలి. అండ్ దాంతోపాటు రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. బాడీని డీటాక్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఎవ్రీడే మన డే స్టార్ట్ చేయడం డీటాక్స్ డ్రింక్స్తో చేయడం కానీ, ఇన్ఫ్యూజ్డ్ వాటర్ త్రూ అవుట్ ద డే తీసుకోవడం, అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ తీసుకున్నా సరిపోతుంది. అండ్ మేజర్ థింగ్ ఏంటి అంటే మనం ఆయిల్ ఫుడ్స్ మ్యాక్సిమం కట్ డౌన్ చేయాలి. ఎవ్రీడే 5 to 10 ml తప్ప అంతకు మించి మనం ఆయిల్ ఎక్కువగా యూస్ చేయాలి.
చేయకూడదు. ఓకే పల్లవి, సో ఆమ్లెట్ ఎగ్జాక్ట్ ఆమ్లెట్ లాగే కనిపిస్తుంది, ఎగ్ తో కాకపోయినా. సో మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో రెడీ అయిపోయినట్టేనా మరి? లాస్యా వెజ్ ఓట్స్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. టేస్టీ టేస్టీ వెజ్ ఓట్స్ ఆమ్లెట్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. వెజ్ ఓట్స్ ఆమ్లెట్ కి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, ఓట్స్ పిండి 1 కప్పు, రవ్వ 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఫ్రూట్ సాల్ట్ 1 స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి కొద్దిగా, క్యారెట్ తురుము 1 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పెరుగు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. వెజ్ ఓట్స్ ఆమ్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ లో శనగపిండి, ఓట్స్ పిండి, కొద్దిగా రవ్వ, తగినంత ఉప్పు, పసుపు, ఫ్రూట్ సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, జీలకర్ర, పెరుగు వేసి కాస్త నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో కలిపి పెట్టుకున్న బేసన్ మిశ్రమాన్ని ఆమ్లెట్ లా వేసుకొని నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వెజ్ ఓట్స్ ఆమ్లెట్ రెడీ.